కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గంట నుంచి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ విచారణ వేళ ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు హాజరవ్వడానికి ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు, ఏమీ తేల్చలేదన్నారు. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా వస్తానని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇవాళ అరెస్టు కూడా చేయొచ్చున్న కేటీఆర్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న ఆయన 100 సార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. అక్రమ కేసులకు భయపడమని, లై డిటెక్టర్ కు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సవాల్ విసిరారు. చట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉందన్న ఆయన తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. నెలైంది కేసు బనాయించి సాధించిందేందో తెలియదు. వాస్తవం ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అబాసుపాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా ఎక్కడ మీద తేలుతుంది. మాకు భారతదేశంలోని చట్టాల మీద, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తాం అనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతా ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ఏసీబీ విచారణ వేళ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ను ఎండగడుతూనే ఉంటామన్నారు. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఇదే కేసులో ఏసీబీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ను లాయర్ తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయటే అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్ తోనే వస్తానని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హై డ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రావాలని చెప్పారు. అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్ తో వచ్చిన కేటీఆర్ ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేస్ నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ ను విచారించింది.
కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గంట నుంచి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ విచారణ వేళ ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు హాజరవ్వడానికి ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు, ఏమీ తేల్చలేదన్నారు. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా వస్తానని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇవాళ అరెస్టు కూడా చేయొచ్చున్న కేటీఆర్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న ఆయన 100 సార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. అక్రమ కేసులకు భయపడమని, లై డిటెక్టర్ కు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్స్ టెస్టుకు రావాలని సవాల్ విసిరారు. చట్టాలు కోర్టులపై మాకు గౌరవం ఉందన్న ఆయన తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. రైట్, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి విచారణ అయితే కొనసాగుతుంది గంట నుంచి. సో ఏ విధంగా ఉండబోతుంది విచారణ? మెయిన్ గా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే చేయొచ్చు అనే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ విచారణ, ఏసీబీ విచారణ అంటే ఆయన ఫార్ములా ఈ రేస్ కేసులకు సంబంధించి ఆయన కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. గంట అవుతుంది, విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా కేటీఆర్ ని విచారించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఇక 8 గంటల వరకు విచారణ ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారిస్తారా, లేదంటే మరో 2-3 గంటల పాటు విచారించి పంపించేస్తారా, మరొకసారి విచారణకు రావాలని ఏమన్నా నోటీసులు ఇస్తారా అనేది కూడా మనకి ఒక గంటన్నర వ్యవధిలోనే మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు వేస్తున్నాయో అవి కొంత మనకి కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన ప్రశ్నించారు. అంటే ఏంటి, ఆయన తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఆ మాట్లాడుతున్న సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. ఏం వ్యాఖ్యలు అంటే, ఈ కేసు విషయంలో అంటే ఫార్ములా ఈ రేస్ కేసు కుట్రపూరితంగా నా పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెట్టింది. నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. జైలు నాకు కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక సార్లు నేను జైలుకు వెళ్ళాను అని చెప్పేసి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, ఈ రోజు సాయంత్రం 7-8 గంటల వరకు కూడా, రాత్రి 8 గంటల వరకు కూడా కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తారు అని సమాచారం అందుతుంది. మరి దాన్ని బట్టి చూస్తే ఏమన్నా కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటారా, లేదంటే విచారించి పంపించేస్తారా అనేది కూడా మనకి గంటన్నర సమయంలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ ని 5 ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినప్పుడు హెచ్ఎండిఏ నిధుల నుంచి 54 కోట్ల రూపాయలు ఈ యొక్క ఫార్ములా ఈ రేసు ఒక ప్రైవేట్ కంపెనీకి ఎందుకు చెల్లించారు, కేబినెట్ ఆమోదం లేకుండా ఎందుకు చెల్లించాల్సిన అవసరం వచ్చింది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసు విషయంలో ముఖ్యంగా అప్పుడు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి 54 కోట్ల రూపాయలు ఈ యొక్క ఫార్ములా ఈ రేసు నిర్వహిస్తున్న సమయంలో ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లింపులు జరిగాయి. అది ప్రభుత్వంకి ఎటువంటి సంబంధం లేదు అనేది మాత్రం ప్రభుత్వ వాదన. దానిలో భాగంగా అప్పుడు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ సిఇఓ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఇలా 3 పైన కేసు నమోదు చేసి విచారిస్తుంది. అయితే ఇప్పటి వరకు అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ
కమిషనర్ గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని విచారించింది. హెచ్ఎండిఏ సీఈఓగా ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని విచారించింది. సో ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ A1 గా ఉన్నటువంటి ఈ కేసులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ని విచారిస్తుంది. కాబట్టి మరి ఈ రోజు విచారణలో భాగంగా జస్ట్ విచారించి పంపించి మరొకసారి విచారణకు రమ్మంటారా, లేకపోతే ఏమన్నా కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటారా ఏంటి అనేది కూడా మనకి 2-3 గంటల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ఏసీబీ కార్యాలయం మనకి ICCC అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కూతవేటు దూరంలోనే ఈ యొక్క ఏసీబీ కార్యాలయం ఉంటుంది. అయితే మరి కాసేపట్లో ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మన మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ICCC వద్ద కొంత హైటెన్షన్ నెలకొంది. ఎందుకంటే ICCC ఎదురుగా నీలోఫర్ కేఫ్ ఉంటుంది. ఈ కేఫ్ కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా వచ్చి ఉన్నారు. అయితే పోలీసులు ఇక్కడ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, కొంతమందిని పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ICCC వద్దకి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అడ్డుకుంటారని ఒక సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా కొన్ని కీలక సమావేశం ICCC వద్ద ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి సో మరి కేటీఆర్ అంశం ఏదైతే ఉందో ఆ అంశం కూడా మరి చర్చిస్తారా? ఎందుకంటే మరి ఒకవేళ ఈ రోజు అదుపులోకి తీసుకుంటే పరిణామాలు ఏ విధంగా రాష్ట్రంలో ఉంటాయి? ఎందుకంటే ఆయన చాలా బీఆర్ఎస్ పార్టీకి చాలా బలం ఉన్న రాష్ట్రంలో చాలా బలం ఉంది. సో అదే విధంగా 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆయన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో పరిణామాలు రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాయి కేటీఆర్ ను ఒకవేళ అదుపులోకి తీసుకుంటే? ఈ అంశాలు ఏమన్నా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఏమైనా మాట్లాడుకొని చర్చిస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. అందుకేనా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చాలా కీలకమైన సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేశారు అనే విషయం పైన కూడా అనేది కొన్ని స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. చూడాలి మరి అది ఉంటుందా ఉండదా. పక్కకు పెడితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం మనకి అందుతున్న సమాచారం అయితే సాయంత్రం 7 గంటల వరకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఏసీబీ అధికారులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి మరి మధ్యాహ్నం లంచ్ ఒక 1 అవర్ అంటే మధ్యాహ్నం కరెక్ట్ గా 1 గంట సమయంలో ఆయనకి లంచ్ చేసేందుకు 1 గంట పాటు వెసులుబాటు ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూగా విచారణ ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా మనకు అందుతుంది. కాబట్టి మరి కేసు విషయంలో ముఖ్యంగా 54 కోట్ల రూపాయలు ఇది ఎటువంటి కేబినెట్ ఆమోదం లేకుండా ఈ యొక్క ప్రైవేట్ కంపెనీకి చెల్లుబాటు చేశారు. ఓన్లీ మౌఖిక ఆదేశాల మేరకే, అంటే కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గా ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో IAS ఆయన ఆ కంపెనీకి హెచ్ఎండిఏ నిధుల నుంచి దారి మళ్లించారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. కేసు కూడా ఆ విధంగానే నమోదైంది. కాబట్టి సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలను కూడా కేటీఆర్ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విచారించారు కాబట్టి వారు ఏం చెప్పారు అవి అడిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత హెచ్ఎండిఏ సీఈఓగా బిఎల్ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు, అతనేం చెప్పారు, ఇవన్నీ కూడా ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఏం జవాబు చెప్పారు, ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తారు అనేది కూడా మొత్తం ఏసీబీ అధికారులు కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటకి పైగా అయింది కేటీఆర్ ని ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. సో చూడాలి మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారిస్తారని చెప్పేసి ఒక పక్కన జరుగుతుంది. లేదంటే మధ్యాహ్నం 2 గంటలకు దాదాపుగా పూర్తవుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇక్కడ ICCC వద్ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కొంత హైటెన్షన్ నెలకొంది పెద్ద ఎత్తున. ఎందుకంటే కూతవేటు దూరంలోనే ఏసీబీ కార్యాలయం ఉండడం, ఇక్కడ అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం, మరి కాసేపట్లో ICCC సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. మరి చూడాలి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా మనకి ఒక గంటన్నర వ్యవధిలోనే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.